మహిళా రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ అనేటువంటి చర్చ దేశంలో చాలా కాలం నుంచి పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. నిజానికి భారతదేశ కుల వ్యవస్థ యొక్క దోపిడీ రహస్యం అంతా కూడా నంబర్లు హైడ్ చేయడం ద్వారా, నంబర్లని జనాభా నంబర్లని, సమూహాల నంబర్లని మరుగుపరచడం ద్వారా అనే బేస్ మీదనే కుల దోపిడీ అంతా జరుగుతా ఉంది. 1935 నుంచి భారత ప్రభుత్వాలు జనాభా గణన 10 ఏళ్లకు ఒకసారి చేస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్లకు ఒకసారి చేస్తూ ఉన్నాయి. ఈ చేసే క్రమంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మ్యాండేటరీగా సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి కులం యొక్క, ప్రతి జాతి, ప్రతి తెగ యొక్క వివరాలన్నీ కూడా గణన చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం జనాభా లెక్కలప్పుడు టోటల్ భారతదేశ జనాభా ఇంత, పురుషులు ఇంత, స్త్రీలు ఇంత, లేకపోతే టోటల్ జనాభాలో ఎస్సీలు ఇంత, ఎస్టీలు ఇంత అని మాత్రమే, స్త్రీ పురుషులు ఇంత, ఎస్టీలు ఇంత, ఎస్సీలు ఇంత అని మాత్రమే మనకి స్థూల విషయాలు వెల్లడి చేస్తూ ఉంటారు. కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇంకా మైక్రో లెవెల్లో వివరాలు కూడా ఉన్నాయి. కాకపోతే అవన్నీ వీళ్ళ వైపు నుంచి ఎవరు అడగడం తెలుసుకోరు కాబట్టి వాళ్ళు కూడా పర్సంటేజ్ ఆఫ్ ఎస్సీలు ఇంత, ఎస్టీలు ఇంత అని చెప్పి ఊరుకుంటుంది తప్ప లెక్కలైతే వాళ్ళకి స్పష్టంగా ఉన్నాయి. ప్రతిసారి లెక్కల్లో రాజ్యాంగబద్ధంగా ప్రతి కులానికి, ప్రతి తెగకి కూడా వివరంగా అన్నీ ఉంటాయి. అంటే పేరేంటి, ఊరేంటి, డోర్ నంబర్ ఏంటి, వయసు ఏంటి, వృత్తి ఏంటి, చదువు ఎంత, ఆస్తి ఎంత, ఏం చేస్తుంటారు, ఇట్లా కులం ఏంటి, తెగ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా స్పష్టంగా, మగన ఆడన ఇట్లాంటి వివరాలన్నీ స్పష్టంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మైక్రో లెవెల్ లెక్కలన్నీ కూడా ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. అయితే ఈ లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఉండడం వల్ల వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ వాళ్ళకి కొంత మేరకు అమలు జరుగుతున్నటువంటి తీరు గమనిస్తూ ఉన్నాం, రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ. అయితే ఓబీసీలకి ప్రత్యేకంగా లెక్కలు తీయడం అనేటువంటిది మ్యాండేటరీగా లేదు ప్రభుత్వంలో. అంటే రాజ్యాంగబద్ధంగా లెక్కలు తీయాలి, లెక్కలు ఉన్నాయి అనేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. దీనివల్ల ఏమైందంటే బీసీలలో ఒక వాదన ఉంది, బీసీ సంఘాలు, మేధావులు, ప్రజల్లో. టోటల్ జనాభాలో మేము 52% ఉన్నాము కాబట్టి విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో బడ్జెట్ లో కూడా మాకు 50%, 52 లేదా 50% రిజర్వేషన్ మాకు కావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన ఈరోజు సమాజంలో జరుగుతూ ఉంది. అదొక ప్రజాస్వామిక చైతన్యంతో కూడినటువంటి వాదన. అయితే ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఇచ్చేటప్పటికి జనాభా లెక్కలు తేల్చాల్సి వచ్చినప్పుడు ఓబీసీలు, బీసీలు, కేంద్ర ప్రభుత్వం ఓబీసీలు అంటది టోటల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటది. ఓబీసీ అన్నా బీసీ అన్నా అర్థం సమానార్థమే. సో ఓబీసీ లెక్కలు లేవు కదా అని మళ్ళీ ఎవరి గబుక్కున ఏదైనా ప్రభుత్వం కొంత డెమోక్రటిక్ గా వ్యవహరించి వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి, అత్యున్నత విద్యా సంస్థల్లో, ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో, లేదా ఐఐఎంలో, ఐఏఎస్లో, ఇంకా అట్లాంటి కేంద్ర విద్యా సంస్థల్లో, అత్యున్నత విద్యా సంస్థల్లో, కేంద్ర ఉద్యోగ సంస్థల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి పోస్టులు, పదవులు, అడ్మిషన్స్, ఉద్యోగాలు కల్పించాలి అన్నప్పుడు చేసినట్టు చేస్తాయి ప్రభుత్వాలు. మళ్ళీ కొన్ని అగ్రకులాల వాళ్ళు ముసుగు సంస్థలు పెట్టేసి వాటి వ్యతిరేకంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి కులగణన లేదు కదా, వాళ్ళకి జనాభా లెక్కలు లేవు కదా, మరి ఏ ప్రాతిపదికన మీరు వీళ్ళకి బీసీలకి లేదా ఓబీసీలకి మీరు రిజర్వేషన్స్ ఇస్తారు, అది కూడదు కదా, కొట్టేయండి అని చెప్పి వాళ్లే మళ్ళీ కోర్టుకు పోయి కొట్టేయించేటువంటి
ఒక దాగుడు మూతుల సంక్షేమం వాళ్ళ పట్ల వివక్ష కొనసాగుతూ ఉన్నది. ఎందువల్ల కొనసాగుతూ ఉంది అని చెప్పారంటే స్పష్టమైనటువంటి కులాల ప్రకారం జనగణన లేకపోవడం వల్ల, అందరినీ కలిసి జనరల్లో వేయటం వల్ల బీసీల పట్ల లేదా ఓబీసీల పట్ల స్పష్టమైనటువంటి వివక్ష నడుస్తా ఉన్నది దేశంలో. ఓబీసీలు ఏమంటున్నారంటే ఈరోజు ఓబీసీలు లేదా బీసీలు కేంద్ర ప్రభుత్వంలో మాకు ఒక మంత్రిత్వ శాఖ కావాలి, అట్లాగే శాశ్వత ప్రాతిపదిక మీద కేంద్రంలో మాకు ఒక బీసీ కమిషన్, రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదికన కావాలి. 2. మూడోది జనాభా, మా ఓబీసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా దేశ బడ్జెట్ లో మాకు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. అట్లాగే బీసీల మీద కుల వివక్ష జరుగుతున్న సందర్భంలో ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం ఎట్లయితే ఉందో ఎస్సీ ఎస్టీల అత్యాచారాలు నిరోధించడానికి బీసీల మీద కుల వివక్ష జరుగుతున్న సందర్భంలో కూడా ఓబీసీల మీద జరుగుతున్న కుల వివక్షలు నిరోధించడానికి ఒక చట్టం కూడా చేయాలి అనేటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమము పోరాటం నడుస్తా ఉంది దేశంలో ఈరోజు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఓబీసీ కులగణన జరుగుతూ ఉంది. ఉదాహరణకి బీహార్ లో జరిగింది ఆ మధ్య, అట్లాగే ఇంకొకటి 2-3 రాష్ట్రాల్లో కూడా జరిగింది. ఇట్లా జరపమని చెప్పి రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఓబీసీల డిమాండ్, ఒక సామాజిక రాజకీయమైన డిమాండ్, ఒక విద్యా సంబంధమైన ఉద్యోగ సంబంధమైన డిమాండ్ ఒకటి సమాజంలో జరుగుతూ ఉన్నది. అట్లాగే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జనాభా గణన అనేటువంటిది సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేపడతా ఉంటారు. 2011లో జరిపారు, మళ్ళీ 2021లో జరపాల్సి ఉండింది. ఈ పాండమిక్ కండిషన్ వల్ల జరపలేకపోయామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఒక వారం రోజుల నాడు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రిని ఆమె ఒక ప్రకటన చేశారు. ఏమనంటే కేంద్ర ప్రభుత్వం ఒక 18 నెలల్లో జనాభా గణన పూర్తి చేయడానికి వీలుగా ఇదిగో ఇన్ని వేల కోట్లు మేము కేటాయింపులు చేశామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరింతగా ఓబీసీలు వాళ్ళ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఉన్నారు. ఏంటంటే మాకు రావాల్సినటువంటి, ఇప్పుడు సపోజ్ దాదాపు 15% మించలేదు, బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ, లేకపోతే కమ్మారెడ్డి, వెలమ ఇలాంటి కులాల యొక్క జనాభా చూస్తే అగ్రవర్ణాల జనాభా రాష్ట్రాల్లో, అట్లాగే దేశంలో కూడా ఇలాంటి కులాల జనాభా కనుక మనం చూసినట్టయితే 15% మించి లేదు. కానీ వాళ్ళు అనుభవిస్తున్నది ఎంత అని చెప్పంటే చాలా ఎక్కువగా అనుభవిస్తున్నారు. సపోజ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎవరు ముఖ్యమంత్రులు అయితే అదే కులం, అంటే కమ్మలు, రెడ్లు, వెలములు వాళ్ళ ప్రపోర్షన్ మించి తీసుకుంటున్నారు. ఎందువల్ల తీసుకోగలుగుతున్నారు రాజకీయ ప్రాతినిధ్యాలు అని చెప్పారంటే అవి ఎక్కడి నుంచి, ఎవరివి అని చెప్పారంటే ఎక్కువగా నష్టపోతుంది ఓబీసీలే, బీసీలే, బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం వల్ల ఎవరైతే రాజకీయ అధికారంలోకి వస్తున్నటువంటి కులాలు ఉన్నాయో, కమ్మారెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య ఇట్లాంటి వాళ్ళకి డిస్ప్రపోర్షనేట్ గా వెళ్లేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటుంటాం. సో దీని నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఈరోజు మా రాజకీయ ప్రాతినిధ్యాలు, మా విద్యా ఉద్యోగ ప్రాతినిధ్యాలు మునుపుట్లాగా ఇప్పటి వరకు జరిగినట్టుగా మేము కోల్పోకుండా ఉండాలంటే కులగణన, జనగణన అనేటువంటి దాంట్లో కులగణన అనేటువంటిది కూడా భాగస్వామ్యం చేసి కులాన్ని కూడా గణించినట్లయితే అప్పుడు మాకు జనాభా దామాషా ప్రకారం మాకు తగిన ప్రాతినిధ్యం, అన్ని రంగాలకు తగిన ప్రాతినిధ్యాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఇప్పించుకోగలుగుతాము. దాని ద్వారా మేము రాజకీయ, ఆర్థిక, విద్యా ఉద్యోగాల దోపిడీకి గురి కాకుండా మా హక్కుల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి కులగణన చేయాల్సిందే, వెంటనే చేయాల్సిందే. ఈ దఫా జరిగేటువంటి జనగణన ఏదైతుందో దాంట్లో కులగణన అవసరము
అది తప్పనిసరి చేపట్టాలనేటువంటి బీసీ ఉద్యమము, ఓబీసీ ఉద్యమము దేశంలో, రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. అది జరగడం వల్ల వాళ్ళకి చాలా న్యాయం జరగడానికి అవకాశం ఉంది. వాళ్ళలో ఎక్కువ వాళ్ళకి రాజకీయ న్యాయము, విద్యా వ్యవస్థలో న్యాయము, ఉద్యోగ వ్యవస్థలో న్యాయము, నాయకత్వ వ్యవస్థలో న్యాయం జరగడానికి వీలవుతుంది అనేటువంటిది మా అభిప్రాయం. దాంతోపాటు ఓబీసీ మహిళల్లో కూడా ఒక చైతన్యం ఇవాళ రేపు పెరుగుతా ఉంది. అదేంటంటే మనం చూసినట్లయితే రాజకీయాల్లో గమనించినట్లయితే రాజకీయాల్లో ఎవరు వస్తున్నారు ప్రతినిధులుగా, కేంద్ర మంత్రినులుగా లేదా రాష్ట్ర మంత్రినులుగా, రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పంటే మీరు లెక్కలు తీస్తే అగ్రవర్ణాల వాళ్లే ఉన్నారు. ఇప్పటికీ కూడా మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వాళ్లే ఎన్నికవుతున్నారు డిస్ప్రపోర్షనేట్ గా. అట్లాగే మహిళా సంఘాలని వాళ్లే నడుపుతున్నారు, అగ్రవర్ణ మహిళా సంఘాలే నడుపుతా ఉన్నాయి. అలాగే మనం కనుక ఈ సపోజ్ మేజర్ డైలీస్ లో కొన్ని దినపత్రికల్లో మనం మహిళా పేజీలు మనం గమనించినట్లయితే మొత్తం అగ్రవర్ణాల మహిళలతో నిండిపోయి ఉంటాయి. రోజు ఎవ్రీడే సంవత్సరాలు మొత్తం వాళ్లే ఉంటారు. వాళ్ళ ప్రొఫెషనల్స్, వాళ్ళ ఎక్స్పర్టైజ్డ్ పీపుల్, వాళ్ళ నాయకురాళ్లే ఉంటారు తప్ప వేరే వాళ్ళు ఉండనే ఉండరు. అక్కడ కూడా వార్తలు, వేదికలు, మీడియాలో కూడా ఓబీసీ మహిళల పట్ల, ఎస్సీ ఎస్టీ మహిళల పట్ల తీవ్రమైనటువంటి వివక్ష రాజకీయ వ్యవస్థలో ఉంది. ఎస్సీ ఎస్టీలకి రాజకీయ ప్రాతినిధ్యాలు ఉన్నాయి మ్యాండేటరీగా, రాజ్యాంగబద్ధంగా. అయినప్పటికీ అక్కడ డిస్ప్రపోర్షనేట్ గా ఎస్సీ ఎస్టీ మగవాళ్లే ఉంటారు తప్ప ఎస్సీ ఎస్టీ మహిళలకి అక్కడ మళ్ళీ 33% కాదు కదా, 50% అమలు జరపాలి. అది కూడా ఎక్కడ కూడా అమలు జరిగినట్టు మనం గమనించుకోం. సో ఇంకొక సవాల్ ఏంటంటే 50% రిజర్వేషన్లు అనేటువంటి ఒక వాదన ఉంది. అది సరైంది, 33% కాదు. అసలు 33% ఏంటి? మహిళలకి సృష్టిలో, జనాభాలో, సమాజంలో 50% మహిళలు ఉన్నారు. అలాంటప్పుడు 50% ఇవ్వాలి ప్రతి దాంట్లో. చట్టాలు కూడా 50% అనే దానికి అనుగుణంగా చట్టాలు జరగాలి. కేంద్ర ప్రభుత్వం చేసే పార్లమెంట్ లో చట్టాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి శాసనసభల్లో చట్టాలు కానీ దేంట్లోనైనా 50% మహిళలకే అనేటువంటి మేనర్ లో జరగాలి. కానీ 33% ఏంటి? 33% జరపడానికి వీల్లేదు. 50% అనే మేనర్ లో చట్టాలు జరగాలి. ఇంకా ముందుబడి వీళ్ళు ఏమని అడగాలంటే నా దృష్టిలో 50% కాదు, గత 78 ఏళ్లుగా మా మీద జెండర్ వివక్షల యుద్ధం జరిగినందుకు జనరల్ వాళ్ళకి కొంత తగ్గించి మా 50% కి కొన్ని యాడ్ చేసి అమలు జరపాలి. అంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ద్వారా అదనంగా కొంత కలిపి మా శాతానికి, మా 50% కి అదనంగా కొంత కలిపి మాకు అమలు జరపాలని చెప్పి వీళ్ళు అనాలి. అట్లాంటి ఉద్యమం రావాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మనువాద ప్రభుత్వాలు, మనువాద రాజకీయ పార్టీలు, అగ్రవర్ణ ప్రభుత్వాలు, అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే మహిళా రిజర్వేషన్లని 33%కే కుదించి 50% కాకుండా ఈ 33%లో కూడా అప్పనంగా ఆధిపత్య కులాల మహిళలే అనుభవించేటట్టుగా రిజర్వేషన్ అనే మేనర్ లో మరి అణగారినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ మహిళలకి కేటాయించాలి కదా, అటువంటిది కూడా ఏమి లేకుండా జనరల్ మహిళా రిజర్వేషన్ అనేటువంటి మేనర్ లో మరి పార్లమెంట్ లో చట్టం జరగాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నాడు అసెంబ్లీ పార్లమెంట్ లో చట్టం జరిగింది. మహిళా సాధికారం కోసం, మహిళా రిజర్వేషన్ కోసం చట్టం చేశారు. కానీ దాంట్లో ఎక్కడా కూడా 50% అనేది లేదు. ఓబీసీ మహిళలకి మహిళా కోటాలో మహిళా కోటా అనేటువంటిది కూడా ఎక్కడా కూడా పెట్టలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఓబీసీ మహిళలు నష్టపోతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా ఓబీసీ మహిళలు నష్టపోతున్నారు. అట్లాగే ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా కేటాయింపులు జరగాల్సినటువంటి స్పష్టమైనటువంటి ఇది పెట్టాలి. ఎస్సీ ఎస్టీలకి జనరల్ రిజర్వేషన్ ఉంది, రాజ్యాంగబద్ధంగా రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి. కానీ మహిళా రిజర్వేషన్ లో కూడా వీళ్ల శాతం రిజర్వేషన్ వీళ్ళకి ఇవ్వాలి, ఓబీసీ మహిళల శాతం రిజర్వేషన్ కూడా ఓబీసీకి ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక పక్క
15% గా ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో ఈ 15% గా ఉన్న ఆధిపత్య కులాలే జనరల్ కోటాలో 50% ఏదైతుందో అసలు ఈ జనరల్ కోటా దీని వెనుకున్న కథని కొంత మనం గమనించుకోవాలి. ఏంటంటే సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని అనేటువంటి ఒక కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది లోగడ. ఆ జడ్జిమెంట్ లో ఏమన్నది చెప్పారంటే ఇటువంటి రిజర్వేషన్లు అయినా సరే 50% పరిమితికి లోబడే అమలు జరపాలి. 50% జనరల్ గానే ఉంటాయి. 50% మాత్రమే 50% రిజర్వేషన్లు, అన్ని రకాల రిజర్వేషన్లు 50%కి పరిమితమై అమలు జరగాలని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అట్లాగే అదే జడ్జిమెంట్ లో ఇంకొక మాట ఏముందంటే ఓబీసీలలో ఎవరైతే రిచ్ క్లాస్ గా సంపన్న వర్గంగా తయారవుతారో కొంతమంది వాళ్ళకి క్రిమీ లేయర్ అనేటువంటి విధానం పెట్టి సంపన్న తరగతిగా మారినటువంటి ఓబీసీలలోకి వాళ్ళ సంతతికి రిజర్వేషన్లు ఉండొద్దు అనేటువంటిది కూడా ఒకటి పెట్టింది. దాని మీద మా అభిప్రాయం ఏంటంటే ఈ 50% కి లోబడి పరిమితి విధించాలని సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అది సరైనది కాదు. అసలు అణగారిన సమూహాలు జనాభా ఎంతుందో భారతదేశంలో అంతకీ జనాభా దామాష సూత్రము అట్లా అందరికీ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అత్యంత అణగారిన కులాలు, జాతులు, తెగలు, వెనకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా జనాభా దామాషా సూత్రం ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా ఈ 50% లిమిట్ అనేటువంటి దాన్ని తీసివేసి అణగారిన సమూహాలన్నింటికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి మేనర్లో పార్లమెంటు చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మహిళలకి, ఓబీసీ మహిళలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తులకు అనుగుణంగా 50% రిజర్వేషన్లు ఇస్తూ టోటల్ గా పార్లమెంట్ చట్టం చేయాలి సవరించి. ఆ 50% మహిళలకు అనేటువంటి రిజర్వేషన్లలో ఓబీసీ మహిళల కోట ఓబీసీ మహిళలకు ఉండాలి, ఎస్సీ ఎస్టీ మహిళల కోట, మైనార్టీ మహిళల కోట కూడా ఒక గ్యారంటీడ్ కండిషన్స్ షరతులకి పెట్టి ఆ మహిళల హక్కుల బిల్లు ఏదైతే ఉందో, చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరించి రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తద్వారా మాత్రమే ఓబీసీ కులగణన జరగాలి. కులగణన ప్రకారము ఆయా కులాల, తరగతుల, మైనారిటీల, ఎస్సీల, ఎస్టీల జనాభాలకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని సవరించాలి. పెంచడం కాదు, పెంచడమే. అర్థం ఏంటంటే పెంచడం. పెరిగిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి, సవరించాలి, అట్లాగే ఫిక్స్ చేయాలి. అట్లాంటి చట్టాలు రావాలి పార్లమెంటు ద్వారాను, రాష్ట్ర అసెంబ్లీలో, శాసనసభల్లో కూడా అలాంటి చట్టాలు రూపొందించబడ్డప్పుడే ఈ అణగారినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ తగిన న్యాయం జరుగుతుందని చెప్పి మా ఉద్దేశం. అట్లాగే ఓబీసీల మీద క్రిమి లేయర్ పెట్టాలని చెప్పి అనేటువంటిది వచ్చింది. మేమేమంటామంటే ముందు ఆధిపత్య కులాలకు పెట్టడు, క్రీమీ లేయర్ అనేటువంటిది సంపన్న వర్గాలకి రిజర్వేషన్ ఉండకూడదు అనేటువంటిది ముందు ఆధిపత్య కులాలకు విధించండి. వాళ్ళ ఆస్తులకి పరిమితి పెట్టండి. ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 38, 39 ఏం చెప్తుందంటే జాతి సంపద ఎక్కడా కూడా అసహజంగా కాన్సన్ట్రేట్ కావద్దు, ఎవరి దగ్గర అసహజంగా అన్యాయంగా పోగబడద్దు, కామన్ గుడ్ అనేటువంటి మేనర్లో అందరికీ పంచబడాలి. జీతభత్యాలలో కానీ, హోదాలలో కానీ, ఆస్తిపాస్తుల్లో కానీ కామన్ గుడ్ అనేటువంటి కామన్ గుడ్ ఫర్ ఆల్ అంటే పంపిణీ న్యాయము అనేటువంటి మేనర్లో అందరికీ పంచబడాలి అని చెప్పి ఆర్టికల్ 38, 39 చెప్తుంది. ఆ సూత్రాలకు అనుగుణంగా ఉండాలని చెప్పి మేము కోరేది. అట్లాగే ఆర్టికల్ 46 ఏం చెబుతుందంటే ఎస్సీ ఎస్టీలను అన్ని రకాల వివక్షల నుంచి సంరక్షించి వాళ్ళ విద్య, ఆర్థిక హక్కుల్ని పెంపొందింపజేయాలని చెప్పి రాజ్యానికి నిర్దేశనం చేసింది ఆర్టికల్ 46. కానీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగ
ఆదేశిక సూత్రాలు ఇవి భద్రంగా పుస్తకాల్లోనే ఉన్నాయి తప్ప అవి ఎక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా వాటిని అర్థం చేసుకుని ఆచరించేటువంటి ప్రయత్నాలు చేయటం లేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి లోపంగా మేము భావిస్తా ఉన్నాము. అందుకని జనగణనలో పాటుగా కులగణన జరగాలి. ఆయా కులాల జనాభా నిష్పత్తులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు రూపొందించి రిజర్వేషన్లు అమలు జరపాలి. అందుకు ఆటంకంగా ఉన్నటువంటి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో, ఇందిరా సాహ్ని తీర్పు ఏదైతుందో ఆ ఇందిరా సాహ్ని తీర్పుని ఓవర్కమ్ అయ్యేటట్టుగా పార్లమెంటు తక్షణమే చట్టం చేయాలి. 2. మూడవది, ఓబీసీ మహిళలకి మిగిలిన అణగారిన సామాజిక వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు కూడా వారి వారి జనాభా నిష్పత్తులకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యాలు ఉండాలి, విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యాలు ఉండాలి. అందుకు అనుగుణమైనటువంటి ఒక స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ అంటే ఏమంటాము వ్యవస్థాగత సర్దుబాటుకి అనుగుణంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి తక్షణమే అటువంటి చట్టాలు చేయాలి, వాటిని అమలు జరపాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యబద్ధంగా పంపిణీ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రాధాన్యతలతో కూడిన జనాభా నిష్పత్తులకు అనుగుణ్యమైనటువంటి పంపిణీ న్యాయం జరగడానికి వీలవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. నమస్కారం.